లేబర్ మీద వారి ఇబ్బందులపైన అమితమైన ప్రేమతో వారి అవసరాలు తీరుస్తూ నిత్యం పనిచేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే దాసరి హరిచందన గారికి, డాక్టర్ రమేష్ బాబు గారికి, డాక్టర్ ఏ సత్యనారాయణ గారికి, డాక్టర్ ఏ కాంతి సాగర్ గారికి, డాక్టర్ ఎన్ గౌతమ్ గారికి, డాక్టర్ హేమలత గారికి, గ్రేస్ కార్బెట్ గారికి, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, అట్లాగే నూతనంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ద్వారా నర్సింగ్ అపాయింట్మెంట్స్ పొందుతున్నటువంటి 247 మంది మీకు మీ అందరినీ అభినందించడానికి ఇక్కడ చేసినటువంటి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నర్సింగ్ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినప్పుడు మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమాజంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దైవత్వంతో కూడినటువంటి ఉన్నతమైన వృత్తి నర్సింగ్ వృత్తి. అటువంటి నర్సింగ్ స్టాఫ్ నర్సెస్కి నూతనంగా రిక్రూట్మెంట్ చేసి అది కూడా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వారు రిక్రూట్మెంట్ చేసి ఇంతమందికి ఒకటేసారి 247 మందికి ఇప్పించడం అంటే చాలా గొప్ప విషయం. వారిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు పోతున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ శాఖ ఉంది. కానీ పెద్దగా ఈ శాఖ ద్వారా ఇటు లేబర్కి కానీ ఇన్సూరెన్స్ వారికి పొందినటువంటి వారికి కానీ వారి మీద డిపెండెంట్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ చేయవలసినంత సేవలు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా వదిలేయటం వల్ల చాలా ఇబ్బందులు కూడా చూసాం. నేను మీ అందరికీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు కూడా చేయదలుచుకున్నాను. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను అపోజిషన్ లీడర్గా అసెంబ్లీలో ఉన్నాను. మినిమం వేజెస్ సంబంధించి ప్రతి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో మినిమం వేజెస్ రివైవ్ చేయకపోవటం వల్ల లేబర్కి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు పనిచేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఇబ్బందిగా ఉంది రివైవ్ చేయాలంటే ఏ ఒక్కరోజు కూడా దానిపైన సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ వివేక్ వెంకటస్వామి గారు ఈ శాఖను చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి ఈ వేజెస్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ కోసం కొట్లాడి ఈ మినిమం వేజెస్ని రివైవ్ చేపించి ప్రకటించినటువంటి మంత్రి దాదాపు నేను అనుకుంటున్నాను బహుశా ఒక దశాబ్ద కాలం పాటు ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చిన తర్వాతనే దీన్ని
పార్టిసిపేట్ చేశారు. దట్ షోస్ హిస్ హార్ట్ ఈజ్ టువర్డ్స్ ది పూరర్ సెక్షన్స్ అండ్ లేబర్. అందుకే వారు ఈ మెడికల్ సర్వీసెస్ ద్వారా కూడా ఈ ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మనం ఏర్పాటు చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతోనే త్వరితగతిన దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం కోసం అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ కానీ, డయాలసిస్ యూనిట్లు కానీ, సిటీ స్కాన్ ఫెసిలిటీ కానీ, బర్న్స్ యూనిట్ కానీ, కార్డియాక్ కేర్ సెంటర్స్ కానీ, ఇవన్నీ చేస్తూ వాటితో పాటు అక్కడ కావలసిన స్ట్రెంగ్త్ మెడికల్ కేర్ అందించడం కోసం ఉపయోగపడే నర్సింగ్ స్టాఫ్ని కూడా మనం పెంచాలనేటువంటి ఆలోచనతోనే ఈ రిక్రూట్మెంట్ చేస్తూ మీ అందరికీ ఈరోజు నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. పొందుతున్న మీ అందరికి కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఈ నర్సింగ్ వృత్తి ద్వారా కొన్ని లక్షల మందికి మీ జీవితంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి మానవ కోణంతో సేవ చేసేటువంటి భాగ్యం మీకు కూడా దొరుకుతుంది. దాన్ని పొందినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మీతో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్స్లో అదనంగా ఇంకో 120 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 6 డెంటల్ సివిల్ సర్జన్స్, 99 ఫార్మసిస్టులు, 34 ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, 54 ఏఎన్ఎంస్, ఇతర పారామెడికల్ స్టాఫ్, వీటన్నిటి గురించి కూడా వారు ఆలోచన చేస్తూ దానికోసం ముందుకు పోతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ పెంచుతూ అదనంగా దీనికి కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం గురించి కూడా అడిగినప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పూర్తిగా దృష్టి పెట్టి ముందుకు పోతా ఉంది. హెల్త్ ఎడ్యుకేషన్ మీద మనం సంపూర్ణంగా దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రెండు మనం అందించగలిగినప్పుడు ఆ రెండు ఆరోగ్యంగా, విద్యాపరంగా, విజ్ఞానపరంగా ఉన్నటువంటి మానవ వనరులు ఈ రాష్ట్రానికి కావాల్సినంత ఉత్పత్తిని తీసుకొని రావడానికి కావాల్సినంత శక్తి సామర్థ్యాల వరకు వస్తాయి. స్థూల ఉత్పత్తికి మనిషి ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, దాంతోపాటు విద్యాపరంగా, విజ్ఞానపరంగా మనం పూర్తిగా అందించగలిగితే వారి ద్వారా వచ్చే ఉత్పత్తి రాష్ట్ర జీడిపికి, జిఎస్డిపికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అంటే మనం తీసుకునేటువంటి ఈ రెండింటి అంశాలపైన మనం పెట్టే ఖర్చు చాలామంది భావిస్తూ ఉంటారు ఇది సంక్షేమం కోసం పెడుతున్నామని. నేను కేవలం సంక్షేమంగా మాత్రమే చూడట్లేదు. నేను ఇది ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి మనం పెట్టేటువంటి పెట్టుబడిగా కూడా చూస్తూ ఉన్నాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు శాఖలపైన పూర్తి స్థాయిలో నిధులు కేటాయించిన నిధులను కూడా ఖర్చు పెట్టడానికి ఎటువంటి సందేహం లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు వారు 70 కోట్లు కావాలన్నప్పుడు ఆర్థిక శాఖ ఆ రకంగానే స్పందించింది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి వాటిని క్లియర్ చేస్తూ ఇప్పుడు కూడా మీ అందరి సమక్షంలో మాకు ఒక 30 crores గ్రీన్ ఛానల్ లాగా ఉంచగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా మేము సర్వీసెస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి సూచనని ఆర్థిక శాఖ పరిగణలో తీసుకొని అటువంటి వెసులుబాటుని ఏర్పాటు చేస్తామని కూడా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చాలా తదేక దృష్టితో నిధులు కేటాయిస్తూ ఈ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈఎస్ఐ హాస్పిటల్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. సనత్నగర్లో ఉన్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఎల్బీనగర్లో కట్టేటువంటి హాస్పిటల్ కానీ, అల్వాల్లో కట్టేటువంటి హాస్పిటల్ కానీ, అట్లాగే నిమ్స్ విస్తరణ సంబంధించినటువంటి విషయంలో కానీ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి వాటిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి అక్కడ భవనాలను పూర్తి చేయడానికి
ఆన్ టాప్ ప్రయారిటీ బేసిస్లో ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తూ త్వరితగతిన ఆ భవంతులన్నింటినీ ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటినీ అందుబాటులో తీసుకొని రావడం కోసం నిధులు పెద్ద ఎత్తున విడుదల చేస్తాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో దాదాపు 44,029 బెడ్స్ కెపాసిటీతో దేశంలోనే అత్యధిక అంటే యావరేజ్ బెడ్స్ కెపాసిటీ పర్ హెడ్ కోసం ఉంచే విధంగా ఉన్నటువంటి టార్గెట్ కూడా దాటి ఈ రాష్ట్రం ముందంజలో ఉండే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నాం. దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ముందుకు పోతున్నాం. అట్లాగే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా పెంచడానికి ఇప్పటికే 16 మెడికల్ కళాశాలల నిర్మాణం, నూతనంగా 9 న్యూ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కళాశాలలు, వీటితో పాటు మిగతా పారామెడికల్ కోర్సెస్ ట్రైనింగ్ సంబంధించినటువంటి వాటితో పాటు ఇంకా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు స్కిల్స్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా పెద్ద ఎత్తున మేము ముందు తీసుకొని పోతాం. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ చేసి ప్రపంచీకరణలో భాగంగా వస్తున్నటువంటి ఈ మార్పులకు అనుగుణంగా వస్తున్న మెషినరీ, కంప్యూటరైజ్డ్ మెషినరీస్ అనుగుణంగా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితేనే ఈ పోటీ ప్రపంచంలో మన వాళ్ళు నిలదొక్కుని బతకగలిగినటువంటి ఆలోచనతో ఆ రోజుల్లో మొదలుపెట్టినటువంటి ఐటీఐ లేకపోతే పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి ఇచ్చే ట్రైనింగ్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి పరికరాలు పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని స్టార్ట్ చేశాం. దాంతోపాటు స్కిల్స్ యూనివర్సిటీని స్టార్ట్ చేశాం. వాటితో పాటు మంత్రి గారు ఇప్పుడే చెప్పారు మీకు టామ్ ట్రైనింగ్, విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందడానికి కావలసిన విధంగా ఈ టామ్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ కోచింగ్ టైంలో కూడా ఐ థింక్ వీఆర్ పేయింగ్ నియరింగ్ అబౌట్ 2,000 రూపీస్ యాజ్ పెన్షన్. ఫస్ట్ టైం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఈ టామ్లో తరఫీదు పొందుతున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకే వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి బతికే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి విద్యార్థికి 2,000 రూపాయల లెక్క ప్రతి నెల ఇస్తూ వాళ్ళకి తరఫీదు అందించి ఆ తరఫీదుతో పొందిన సర్టిఫికేట్తో నేరుగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి వెసులుబాటుని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది నూతనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే తెచ్చుకున్న రాష్ట్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నది. 10 సంవత్సరాలు ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా వదిలిపెట్టడం వల్ల నిరాశ నిస్పృహలతో ఈ రాష్ట్ర యువత బాధపడుతున్న తరుణంలో ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీసెస్ని పెద్ద ఎత్తున ప్రజలకు అందించాలని, అట్లాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రక్షాళన చేసి దానికి చైర్మన్ని క్యాలెండర్ డిక్లేర్ చేసి ఇప్పటికీ దాదాపు 76,000 ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందించాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి స్థితి. దాంతోపాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అట్లాగే ఇతర దేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పొందడానికి కావాల్సిన వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. వీటితో పాటు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకి బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఈ ప్రజాప్రభుత్వం మొదలు పెడతా ఉంది. ఈ సంవత్సరం నుంచి ఉదయం పూట ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులు ఎవరు కూడా అర్ధాకలితోనో లేకపోతే తల్లిదండ్రులు సరిగా అందించలేకపోతేనో అసలు ఆకలితో వచ్చి తరగతి గదిలో కూర్చొని చదువుకోలేనటువంటి పరిస్థితి ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ బ్రేక్ఫాస్ట్ పథకం దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకి అల్పాహారం, ఒక గ్లాస్
పాలు, ఒక గ్లాసు రాగి జావతో పాటు. అట్లాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం. ఈ రెండింటిని కూడా ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ఇంకొక అంశం కూడా మీ దృష్టి తీసుకున్నాను. దాదాపు 75 లక్షల మంది ఈ సెంటర్స్లో, మెడికల్ సెంటర్స్లో ఆధారపడి వైద్యం పొందుతూ ఉన్నారు. వాటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబానికి, నివాసం ఉంటున్న ప్రతి కుటుంబానికి కటింగ్ అక్రాస్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, క్లాస్ ఆల్సో ఉన్న ప్రతి కుటుంబం, 1,15,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే వారందరికి కూడా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొదలుపెట్టి తీసుకుంది. ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో కవర్ అవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. సో అట్లాగే మీ అందరికి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇంతమంది ఉద్యోగ అవకాశాలు పొందుతున్న మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. మంచి కార్యక్రమాలు తీసుకొని లేబర్కి, వారి డిపెండెంట్స్కి, వారి తర్వాత రిటైర్ అయిన తర్వాత వారికి ఉన్నటువంటి అవసరాలని పూర్తి స్థాయిలో మనసు పెట్టి ఒక మానవీయ కోణంతో రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు సాధ్యమైనంత మేరకు వారికి అన్ని అవకాశాలు అందించుకొని వారికి అందించడం కోసం వారు పడుతున్న తాపత్రయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు అడిగిన ప్రతి అంశాన్ని